ఏరా, ఒక ఆడపిల్ల నిన్ను ప్రేమిస్తున్నాను అంటే చెంపదెబ్బ కొడతావా? ప్రేమికుల్ని కాపాడడానికి పోలీసులు, చట్టాలు, కోర్టులు లేవనేగా నీ ధీమా. అందుకేరా అటువంటి వాళ్ళని రక్షించడం కోసమే నేను ఈ ప్రేమ టీం స్థాపించింది. ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ టీము వర్ధిల్లాలి, ప్రేమ. వెళ్ళరా, వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. నేను చెప్పను. చెప్పరా. ఎరా డోంగ్రే, లవ్ అంటే ఆషామాషి అనుకున్నావా? లవ్ ఈజ్ గాడ్ అని చెప్పరా. చెప్పరా. నో, లవ్ ఈజ్ బ్యాడ్. ఏంటి నీ మక్కరమైందా? నకరాలు చేస్తున్నావు? బోల్ పేరు పుష్పు బోల్. నేను బాల్ బోల్ రే. ఎంతకి ఏటంటావేటి? ప్రేమ చెడ్డదా? ప్రేమ అంటే ఎలా కాలం ఏంటి? చెప్పేసుకో. వెళ్ళి ప్రేమిస్తానే చెప్పేసుకో. నేను చెప్పేసుకోను. చెప్పేసుకో. అయ్య బాబు, ప్రేమ విషయంలో దాసరే ఉన్నాడు. ఏమన్నాడు? ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమ అంటేనే ప్రేమ అన్నాడు. చెప్పు, ఆ అమ్మాయితో ప్రేమిస్తున్నానని చెప్పు. నేను చెప్పనని చెప్పాను కాబట్టి నేను చెప్పదలుచుకుని చెప్పినట్టే లెక్క. కాబట్టి నేను చెప్పను. ఆగవే. ప్రేమించలేని మగాడు పోవచ్చు కానీ ప్రేమ ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. వీణ్ణి కాకపోతే ఇంకొకరిని ప్రేమిస్తాను. వీణ్ణి వదిలేయండి. ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్, ప్రేమ టీం వర్ధిల్లాలి, ప్రేమ టీం వర్ధిల్లాలి, ప్రేమ జిందాబాద్, ప్రేమ జిందాబాద్. దిక్కులేని శవంలా పోతాననుకున్నా. సమయానికి అంబులెన్స్ లాగా వచ్చి కాపాడారు. ఇంకా నాకేం భయం లేదు. మీ వెచ్చని ఒళ్ళు హాయిగా ముక్కు మోస్తాను. అయ్యి బాబాయ్ పోయాడా? షడప్. ఆయన ఇంకా బతికే ఉన్నారు. పద, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా. చౌదరి గారు, ఈ ఏరియాకి ఎంత అవుతుందండి? 10,000 అవుతుంది. ఓహో, మరి ఈ ఏరియాకి 10,000 అవుతుంది. దానికి దీనికి అంత తేడా ఉందన్నమాట. 1 minute. అదే. హలో హలో, 1 minute ప్లీజ్. ఓకే, ఏమిటి ఎలా వచ్చారు? మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడండి. హలో, మాట్లాడండి. ఐ లవ్ యూ ప్రసాద్. ఐ లవ్ యూ ప్రసాద్. మీరు నేను గోళీకాయలు ఆడదామా? అర్థమైపోయిందండి. ఏమండి, నేను ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అండి. మీరు నేను చెమ్మచెక్కలు ఆడదామా? నమస్తే. నమస్తే. రాణి తల్లిదండ్రులు ఎవరు? మేమే. మీరెవరు? మీరిద్దరూ భార్యాభర్తలేనా? అవును. ఏ? నువ్వు ఆవిడ భర్తవా? అవును. ఏమ్మా, ఈయన చెప్పేది నిజమేనా? అయ్యో, ఇదెక్కడ చూద్దామండి. ఎవరయ్యా నువ్వు? ఏమిటి చెత్త ప్రశ్నలు? ఈ అమ్మాయి మీ కూతురేనా? అవును, మా కూతురే. ఏమ్మా, వీళ్ళిద్దరూ చెప్పేది నిజమేనా? నాన్ సెన్స్. ఎవరు నువ్వు అసలు? గెట్ అవుట్. ఓకే, మీరు చెప్పింది నిజమే, నమ్మాను. మీ అమ్మాయిని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేస్తున్నాం. ఏ? అయితే మీ అమ్మాయికి పెట్టవలసింది పట్టు చీర, పసుపు తాడు కాదు, తెల్ల చీర, తుంగ చాప. అంటూ పెళ్లి చేసుకుంటుంటే నీ అపశకనం మాట్లాడేవిట్రా? నువ్వెవరో చెప్పముందో. నేనెవరో తెలుసుకునే ముందు ఆ రాంప్రసాద్ వెనకాలే ఉందో తెలుసుకోండి. 30, 60 పట్టా కత్తి. ఏమిటిది? కనబడ్డలా 2 సిగరెట్లు. నేను అడుగుతోంది వీటి గురించి కాదు, వాడి గురించి. 30, 60 అంటాడేమిటి? పట్టాకత్తి అని బెదిరిస్తున్నాడేంటి? అసలు ఇంతకీ ఎవడు వాడు? మా మేనమామ. వాడికి జాతకాలు పిచ్చి. చిలక జోస్యం చెప్పించుకున్నాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలక 30 days లో కనుక మీ మేనల్లుకు పెళ్లి అయితే 60 days లో నీకు పట్టాకత్తితో పెద్ద గండం ఉందని చెప్పిందంట. వాడు ఇలాంటి ఫిట్టింగ్లు పెడుతున్నాడు. మీరేం కంగారు పడద్దు. దీనికి నేను మీరు కూడా ఆలోచించాను. నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న చిలకని అడిగాను. ఆ చిలక ఏం చెప్పిందో తెలుసా? 30 days లో కనుక నీకు పెళ్లి కాకపోతే 60 days లో ఆ పిల్ల తల్లిదండ్రులకు గండం ఉందని చెప్పి. మరి ఇప్పుడు ఆ చిలక చూసి నమ్మాలా, ఈ చిలక చూసి నమ్మాలా అని సెంటర్ లో ఉన్నాను. బాబా, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న చిలకే బెటర్. అలా ప్రొసీడ్ అయిపో. అంతేనట? అయితే మా మేనమామ పట్టు. మా ప్రేమ సూపర్ హిట్. ఏంటండి? ఆఖరి కోరిక ఒకటి తీరుస్తా. ఏమిటో చెప్పండి.
ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవచ్చా? అయ్యో పర్లేదు, పడుకోండి. థ్యాంక్స్ అండి. మెల్లగా. అమ్మా, అబ్బా, అమ్మా. ఏమండి, నొప్పిగా ఉందా? సమ్మగా ఉంటది. హాయిగా ఒళ్ళో పడుకున్నాడు కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. సరిగ్గా పోనీ. సారీ మేడం. అబ్బా, బ్రేకులు వేయకురా. ఏమయ్యా, బ్రేకులు అయితే చెప్పారుగా. అందుకనే కదా మేడం సడన్ బ్రేక్ వేశాను. సరే సర్లే పోనీ. అబ్బా, టర్నింగ్ కొట్టకురా. అలాగేనండి. సారీ అండి. పర్వాలేదు. యారా, టర్నింగ్ తిప్పొద్దని చెప్పానా? అబ్బాయి నేను ఎప్పుడు చెప్పానండి. నోరు కాలేక నాలుగు ఖర్చుకుంటే ముక్కోడు కింద పడుద్ది. నా కర్మ అనుకో, ఇలా కాలుతుంది లేదు. ఏంటి? నా కర్మ ఇలా కాలుతుంది అనుకోలేదు. ఐడియా, నీ ఎదవ ఐడియాలన్నీ నీ దగ్గర ఉంచుకో. ఆ జానకిని మటాష్ చేసే పటాష్ నా దగ్గర ఉంది. ఈ మందు దెబ్బతో జానకి లవ్కి బ్యాండేసేస్తా. అదేలాగా? ఎలాగంటే ఈ మందు తాగి రోడ్లో పిచ్చి పిచ్చిగా ఆడడం చూసి జానకి మన లవ్ నుంచి పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు మనం ఫ్రీ అయిపోవచ్చు. వెరీ గుడ్ ఐడియా. నువ్వు బైనాకులర్ తీసుకుని చెట్టు పైకెక్కు. ఎందుకు? ఎందుకంటే జానకి రావడం చూసి అదేంటిది కోతై. ఎవడరా నువ్వు? మందు కనపడగానే ముందుకు వచ్చావు. నిషేధంలో మందు బాధితుడువా? కాదు సార్, నేను ఎంఎస్ని. కొత్త బావా, పాతిల్లి 10,000 గుర్తు రాలేదా సార్? ఓహో, నువ్వా? నన్ను మా ఆవిడని కలపండి సార్. అలాగేరా, డెఫినెట్ గా కలుపుతాను. సరిగ్గా టైంకి వచ్చావు. మా గురువు గారికి హెడ్ మాస్టర్ గా పడుతుంది. ఈ ముష్టోడితోట, ఈ ముష్టోడితో కలిసి నేను మందు తాగితే మొత్తం జీవితం మీద విరక్తి కలిగేస్తుంది. ఇద్దరికి సమాధానం చెప్పాలి. వీడు ముష్టోడు కాదు బాసు, మన ఇక్కడ షాక్ గా తయారయ్యాడు. వీడు నీ పక్కనుంటే సీను బ్రహ్మాండంగా రక్తి కట్టుద్ది. అంతేనంటావా? అంతే మరి. నేను వెళ్ళి చెట్టు కూర్చున్నా. భార్యాభియోగంతో బాధపడుతున్న నన్ను మందు మాటతో ఓదారుస్తున్న మహానుభావులు. జిందాబాద్. ఏంట్రా, జానకి వచ్చేస్తుంది. ఓ, ఏమి జానకి, బాగున్నావా? బాగున్నాను. ఇక్కడ మా ఇల్లు. కాఫీ తాగి వెళ్దు కదరా. ఇప్పుడు ఎందుకు లేవే? పర్వాలేదు, రావే. బాబోయ్, రా తాగేస్తారు సార్. సార్ రాయే తాగుతాను రా. నిన్నేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది సార్? కూర్చో. నేను రైల్వే గేట్ క్రాస్ చేస్తున్నాను. ఇలాగా సార్? ఇలా కాకపోతే ఎలాగైనా క్రాస్ చేస్తాను. నా ఇష్టం. ఫుల్ మంది కదా. లెఫ్ట్ సైడ్ నుంచి గూడ్స్ వస్తుంది. అయ్యి బాబోయ్. రైట్ సైడ్ నుంచి ప్యాసింజర్ వస్తుంది. అయ్యి బాబోయ్. అప్పుడు మనం ఏం చేసాం తెలుసా? తెలియదు సార్. ఇలా పట్టుకో. రెండు బళ్ళని ఇలా ఆఫ్ చేసాం. అమ్మో, పక్కన కింద పడిపోయి కింద పని. మీరేం చేశారు? నేనా బ్రహ్మాండంగా విజిల్ వేయడం తెలుసా? ఇలా విజిల్ వేసుకుంటూ స్టడీ స్టడీగా నడుచుకుంటూ వెళ్ళాలి. స్టడీ స్టడీ అంటే తెలియదు. ఇటు పక్క ఏమొస్తుంది? విమానం. మరి ఈసారి ఓడ. ఇప్పుడేమొస్తుంది? రైలు. రైలు కదా, ఓడొస్తుంది. రైలు పట్టాల మీద ఓడ వస్తుందా? మీరు మరి టూ మచ్ కింద మాట్లాడతారండి. రైలు వస్తుంది, విమానం వస్తుంది, ఓడ వస్తుంది. అయితే రైలు పట్టాల మీదే కాదు, రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది. ఇప్పుడేమొస్తుంది? ఓడ. తిమింగలం వస్తుంది. తిమింగలం వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. ఇటు తిమింగలం వస్తుంది, అటు బుల్డోజర్ వస్తుంది. మీరేం చేశారు? ఏం చేస్తాం? మనం ఫుల్ పటాసులో ఉన్నాం కదా, కూడంగా నీళ్ళ మునిగిపోయాం. రాణి రాణి, అసలు ఏం జరిగిందంటే, ఇలాంటి చీప్ మనిషి అనుకోలేదు. ఐ హేట్ యు. అది కాదు రాణి. రాణి అది బాబాయ్, బాస్ జాడకొచ్చేస్తుంది కనుక. అయితే రెడీ. ఏంటిది? మందు కాదు, కోకో కోలా. ఇట్టాగేసేలాగా ఇప్పుడేటి? మనం కనుక మందు తాగామంటే ట్రైన్ అయినా సరే, ఓడైనా సరే, తిమింగళమైనా సరే రోడ్డు మీదకి వచ్చేయాల్సిందే.
హవారి జానకి పైన అదేంటి సార్ మందు తాగినట్టు అంత ఫీలింగ్ ఇచ్చేస్తున్నారు మందు కాదు ఇది కోలా ఆ విషయం మాకు తెలీదా? చూడండి, మీరు ఇలాంటి ఎన్ని పరీక్షలు చేసినా నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమలో మార్పు రాదు. అంత ఓవర్గా యాక్ట్ చేశానా? ఏంటి, ఎందుకు ఇలా వచ్చావు? చేసిన మోసం చాలేదా? తాగిన మైకం దిగలేదా? మాట్లాడవే, నోరు పడిపోయిందా? అవునమ్మా, అసలేం జరిగిందంటే ఇటీవల సంభవించిన కొన్ని విపరీత సంఘటనల కారణంగా తీవ్ర సంక్షోభానికి గురైన డాక్టర్ రాంప్రసాద్ గారి మనసు విరిగిపోవడంతో నాలుక మరతబడి నోరు మూతబడింది. జానకి విషయంలో తన ప్రేయసి రాణి సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే తన నోరు మూతపడిందని డాక్టర్ ప్రసాద్ స్పష్టం చేశారు. తనకి జానకి మధ్య ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్న సంబంధమే తప్ప ఒక డాక్టర్కి నర్సుకి ఉన్న సంబంధం ఎంత మాత్రం కాదని ఆయన వాదించారు. ఆ యువతి పేషెంట్లా వచ్చి ఏషియన్ పెయింట్లా లట్టుకున అతుక్కుపోయిందని ఆయన చమత్కరించారు. అపెండిసిస్ తో బాధపడుతున్న జానకి వెంటనే ఆపరేషన్ చేయించడానికి లేడీ డాక్టర్ దొరక బాధపడుతున్న సమయంలో పేషెంట్ దొరక బాధపడుతున్న డాక్టర్ రాంప్రసాద్ వెంటనే లేడీ వేషం వేసుకుని ఆమెకి ఆపరేషన్ చేయవలసి వచ్చిందంటే ఇది విధి విచిత్రం కాక మరేమిటని డాక్టర్ రాంప్రసాద్ నైరాశ్యపు నవ్వుతో ప్రశ్నించారు. ఎంత పెద్ద డాక్టర్ అయినా ఒక శరీర భాగాన్ని కంటితో చూడకుండానే కత్తితో ఆపరేషన్ చేయగలడా? అంత మాత్రం చేత ఆ పేషెంట్ తన శీలాన్ని డాక్టర్కి సమర్పించేట్టు ఫీల్ అయిపోయి నిన్నే పెళ్ళాడుతా అని తన వెంటబడి వేధించాలా? ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటే ఏం చేస్తారని డాక్టర్ రాంప్రసాద్ ఉద్వేగంతో తన చేతిని తనే కొట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తానొక పచ్చి తాగబోతుందని తెలిస్తే అసఖ్యంతో జానకి తనకు దూరం అవుతుందని భావించి బ్లాక్ బుల్ సీసాలో కోకోకోలా పోసుకుని తాగుతున్న సమయంలో తన ప్రేయసి రాణి చూసి అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పటికైనా విషయం తెలుసుకుని తనను క్షమించకపోతే తన హై హీల్స్ మీద పడి ప్రాణాలు వదిలేస్తానని డాక్టర్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరిస్థితులను అర్థం చేసుకున్న రాణి రాంప్రసాద్ను క్షమించి అతన్ని ప్రేమిస్తోంది. కమాన్, నీకు ఏ రంగు చీర కావాలో సెలెక్ట్ చేసుకో. డబ్బు ఎంతైనా పర్వాలేదు. మనం డబ్బును సంపాదిస్తాం, డబ్బు మనల్ని సంపాదిస్తుందా? కమాన్. ఏంటి ఇవాళ ఇంత హుషారుగా ఉన్నారు? మళ్ళీ చెప్తా. మేస్టర్, ఈ చీర ఎంత? 10,000 సార్. జత? లేదు సార్, ఒక చీర. అయితే బాగోలేదు. ఇదెంత? 2,000. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. చోలీకే పీచే క్యా హే చంగుకే పీచే. ఇదేంటి ఇక్కడికి వచ్చింది? నువ్వు చీర సెలెక్ట్ చేసుకుంటూ ఎప్పుడే వస్తా. అరే, నేను నీకు చీర కొనడానికి వచ్చాను, నీకెలా తెలుసు? దైవ సంకల్పం బాబు, దేవుడు కూడా మమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఏమండి, ఆ అమ్మాయి ఎవరు? అదే, అది ఒక సేల్స్ గర్ల్. నీకు బ్రహ్మాండమైన చీర సెలెక్ట్ చేయమని చెప్పాను. ప్రసాద్, ఆ, చీర సెలెక్ట్ చేసినట్టుంది, తీసుకొస్తాను. అదేంటి పేరు పెట్టి పిలుస్తుంది? అదో పెద్ద టెక్కులే. ఆ రోజు గుడిలో పెద్ద పోసు కొట్టిందని చెప్పానే, ఇదే. తీరా చూస్తే సేల్స్ గర్లట. వీళ్ళు డబ్బులు పెట్టి చీరలు కొనరే, బొడ్లో దొక్కుని తీసుకెళ్లిపోతుంటారు. ఏంటి సుత్తేస్తోంది అమ్మాయి? అదే చెప్పానుగా, ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది. దాన్ని వదిలించుకోకపోతే డేంజర్ లో పడిపోతాం. తొందరగా చీర సెలెక్ట్ చేసుకో. బాబు, ఇది ప్యాక్ చేయి. ప్రసాద్, ఈ చీర తీసుకున్నాను, నీకు నచ్చిందా? వెరీ గుడ్, బాగా సెలెక్ట్ చేసావు. నాకు ఈ చీర నచ్చింది. ఆ చీర తనకు నచ్చిందంట, ఇచ్చేయి. నాకు నచ్చిన చీర దానికి ఇవ్వడం ఏంటి? తనకి నచ్చిందంట, ఆ చీర తనకే ఇచ్చేయి. నేను ఇవ్వడం ఏమిటండి? తనే ప్యాక్ చేసి నాకు ఇవ్వాలిగా. అయితే ప్యాక్ చేసి ఆ చీర తనకిచ్చేయి. నేను ప్యాక్ చేయడం ఏంటి? అవును, తన ప్యాక్ చేయడం ఏంటి? తను సేల్స్ గర్ల్ కదండి, తనే నాకు ప్యాక్ చేసి ఇవ్వాలి. ఏంటి, నేను సేల్స్ గర్ల్నా? నీకు పిచ్చి బాగా ముదిరినట్టుంది. నాకు పిచ్చా? ఎవరు కూసాడా కూత? ఇంకెవరు? నేనే. మాట్లాడావు ప్రసాద్, ఈ అమ్మాయి పిచ్చిదని నువ్వేగా చెప్పా? అలా చెప్పానా? తన బట్టలు అమ్ముకునేదని మీరే కదా చెప్పారు. ఇలా కూడా చెప్పానా? ప్రేమించిందంతా ఇలాగే చెప్పారా? చెప్పకూడదు. అయితే నేను ప్రేమించాను, నాతో కూడా అలాగే అంటారనమాట. అనకూడదు. ఇదంతా నువ్వాడి నాటకం అనమాట. ఆల్ రైట్, నీకు నేను కావాలంటే నాతో రా, ఇది కావాలంటే ఇక్కడే ఉండు, వెళ్తాను. అంటే వెళ్ళడం దానికి ఒక్కదానికి వచ్చా? దాని వెంటపడి వెళ్ళడం నాకు రాదా? నేను వెళ్తాను. నా పులి నీ మేకని తినేసింది. ఏమండి, జీవహింస మహాపాపం అండి.
ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. పులికి తెలుసా? తెలీదు. మరి అందుకే తినేసింది. మీరా? ఏమిటి ఇలా వచ్చారు? ఏమిటిది? తాంబూలాలు. తాంబూలాలా? తాంబూలాలు భోజనాలు తర్వాత కదా వేసుకుంటారు. ఇవి భోజనాల తర్వాత వేసుకునే తాంబూలాలు కాదు బాబు, పెళ్లికి ముందు ఇచ్చే నిచ్చే తాంబూలాలు. పెళ్ళ? ఎవరితో, ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ? నీకే, మా అమ్మాయితోనే, మా ఇంట్లోనే వచ్చే ఆదివారం. తాంబూలాలు తెచ్చుకుంటున్నాం, నీకు చెప్పే టైం కూడా లేక అర్జెంట్ గా వచ్చేసాం. రాహుకాలం వచ్చేస్తుందేమోనని పురోహితుడిని కూడా తీసుకురాకుండా వచ్చేసాం. పురోహితుడు లేకపోతే అండి నేనున్నాను కదా. ఓం నిశ్చయ తాంబూలాయ నమః, ఓం ప్రసాద రాణి నమః, రాణి ప్రసాదాయ నమః, వీళ్ళిద్దరూ ఏకమాయ నమః. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం సెంటిమెంట్ లో క్రైమ్ మిక్స్ చేశారేంటండి? అయినా పెళ్ళైన తర్వాత మొదటి దీపావళి కొనివ్వాల్సిన ఇప్పుడే తెచ్చారేంటి? దీపావళి పిస్టల్ కాదు, మనుషుల్ని మర్డర్ చేసే పిస్టల్. సారీ, నేను చెయ్యను. నేను చేస్తాను. చూడు, మాకున్నది ఒక్కగానొక్క ఆడపిల్ల. దాన్ని అరచేతిలో యాపిల్ పండులా చూసుకున్నాం. దాని ప్రేమ విషయంలో నువ్వేదో సైడ్ ట్రాక్ రన్ చేస్తున్నావని అభిజ్ఞ వర్గాల భోగట్ట. దాని పెళ్లి విషయంలో తేడా పాడా జరిగిందనుకో, తాడో పేడో తెలుసుకునేందుకుంటుందని ఇది తీసుకొచ్చా. చచ్చా, అలా ఎందుకు జరుగుతుందండి? అలా జరుగుతుందని కాదు, జరిగితే నా బాధ్యత లేదు అని చెప్పటమే నా ఉద్దేశ్యం. అలా జరగకుండా చూసుకోవటం ఇద్దరికీ మంచిది. బయలుదేరతాను. నమస్కారం. పదండి. తుపాకీ తాంబూలం పిచ్చ వెరైటీగా ఉందండి. నోరు మూసుకుని అక్కడ పెట్ట. ఓకే. ఏమిటండి ఇలా వచ్చారు? కాకితో కౌరంపిస్తే చిలకలా వచ్చావనిగా. చిలక పలుకులు పలక్కు. నా చెల్లికి నిశ్చయితాంబూలం తే. రేయ్, మంత్రాలు చదువు. అలాగే. ఓం అటో ఇటో అయ నమః, ఓం తాడో పేడో అయ నమః, ఓం వక్రో ముక్కాయ నమః, ఓం ఏసీడీసీ తాంబూలం సమర్పయామి. కత్తేంటి? నాకు తుపాకులు కాల్చడం, బాంబులు పేల్చడం చిరాకు. సైలెంట్ గా కత్తితో కనెక్షన్ కట్ చేసేస్తా. అవన్నీ ఎందుకు? నా చెల్లి పెళ్లిలో ఏవైనా తేడా జరిగితే ఈ కత్తే వాడతా. ఇదే నా కత్తియ తాంబూలం. వస్తాను. బాయ్ బాయ్. కంగ్రాచులేషన్స్ బాసు. పెళ్లి ముహూర్తం, చావు ముహూర్తం రెండు ఒకేసారి కలిసి వచ్చిన మహర్జాతకుడు నిన్నే చూస్తున్నా. అవును, తుపాకీని చేసుకుని కత్తి చేస్తావా, కత్తిని చేసుకుని తుపాకీ చేస్తావా? ఇది ఎవరిచ్చారు? రాణి ఇచ్చింది. ఇది ఎవరిచ్చారు? జానకి ఇచ్చింది. నేను రాణ్ణే పెళ్లి చేసుకుంటాను.